కబోర్డ్ తాళాలు ఎక్కడని వెతకను? మనీ అయితే కబోర్డ్లోనే ఉంది. వైశాలి వదిన, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది బంటి ఉన్నాడు కదా, వాడి బుక్ కనిపించడం లేదు నాకు. వాడు బహుశా చదువుతూ ఇక్కడికి వచ్చుంటాడేమో, ఇక్కడ మర్చిపోయి ఉంటాడని అనిపించింది నాకు. అందుకే చూడ్డానికి వచ్చాను నేను. కానీ మీరిద్దరేం చేస్తున్నారు ఇక్కడ? నా ఉద్దేశం, మీరిద్దరు అభిని కలవడానికి వెళ్ళారు కదా? అవును, వెళ్ళాం. కానీ అభి ఏమో ఇంటికి పంపించేశాడు నాన్నమ్మని చూసుకోమని చెప్పి. ఓ గాడోయ్! కానీ ఒకవేళ అభి ఆ కార్పొరేటర్ని పట్టుకున్నాడంటే అప్పుడు అతను మొత్తం అంతా కక్కేస్తాడు. దాంతో మీ బండారం బయట పడుతుంది, అలాగే నా కర్మ. వదిన, మంచి మాటలు మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడినా అడ్డుగోలుగా మాట్లాడతారు మీరు. ఇక ప్లీజ్ మీరు వెళ్ళి బంటి బబ్లీలో బుక్స్ వెతుక్కోండి. అవును, ఇప్పటికే మాకు చాలా చిరాగ్గా ఉంది, ఇంకా ఇబ్బంది పెట్టకండి. వెళ్ళండి. అయితే సరే, నేను వెళ్తున్నాను. ఈ సూర్పణక్క తాటకీలు కూడా నన్నేమీ అర్థం చేసుకోరు. వీళ్ళకి నేను చెప్పేది కూడా ఏం అర్థం కాదు. నువ్వు వెళ్ళి చూడు ఎవరొచ్చారో. ఎవరో? నేను ఈ బాబుని తలుపు తీయరా. వెంటనే తలుపు తీయలేవా ఎదవా? ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నాను నేను? బాస్, నువ్వేగా అన్నావు జాగ్రత్తగా ఉండమని. చెక్ చేయకుండా తలుపెలా తీస్తాను నేను? తప్పుకో. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు. ఓ గంటలో పోలీసులు ఇక్కడికి రాబోతున్నారు. దీని మొగుడు దీన్ని వెతకడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ని రప్పించేశాడు. పోలీసులు ఇక్కడికి రాకముందే మనం సేఫ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానివ్వండి, దీన్ని తీసుకురండి, విప్పండి. ఎంత నవ్వాలనుకుంటున్నావో అంత నవ్వుకో. ఒకసారి మనం ఇక్కడి నుంచి బయటపడ్డామంటే అప్పుడు నేను నీకు చెప్తాను. నీ మొగుడు నాకు భయపడతాడో, నేను నీ మొగుడికి భయపడతాను. ఏయ్, నీ పొగరేం తగ్గలేదు. బాగా ఎగురుతున్నావు, బాగా మిడిసిపడుతున్నావు. లేపండి దాన్ని, తీసుకురండి. హే గైస్, అతను రాక్ స్టార్ అభియే కదా? అవును, అలాగే ఉన్నాడు. హే, రాక్ స్టార్ రవి! హే గైస్, తను రోడ్ మీద పర్ఫార్మ్ చేస్తున్నారు. హే, తను మన ఐడల్. రండి గైస్, త్వరగా మనం వెళ్ళి కాన్సర్ట్ లో పార్టిసిపేట్ చేద్దాం. సార్, మేము కూడా మీలాగా రాక్ స్టార్ అవ్వాలని కోరిక. మాకు పెద్ద బ్యాండ్ కూడా ఉంది. మాకు కూడా ఒక కల ఉంది, మీతో కలిసి ఎప్పటికైనా పర్ఫార్మ్ చేయాలని. అలాగా? yes. అయితే ఇవాళ మీ అందరికి లక్కీ డే అనుకోండి. ఎందుకంటే ఇవాళ మీ అందరికి కల తీరబోతోంది. ఒకవేళ మీరు చక్కగా గనక పర్ఫార్మ్ చేశారనుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని నా మ్యూజిక్ వీడియోలో చూపిస్తాను. హౌ లవ్లీ ఇస్ దట్? సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? లెట్స్ గో. అభి చాలా స్మార్ట్. ఏ రోడ్నైతే బ్లాక్ చేయడానికి మాకు చాలా సమయం పోలీసులు అవసరం ఉందో దాన్ని ఒక్కడే 2 నిమిషాల్లో చేసి చూపించాడు. ఇన్స్పెక్టర్ గారు, అభి అయితే తన పని పూర్తి చేశాడు. ఇక మీరు మీ పని చేయండి, లేదంటే తన శ్రమంతా వృధా అయిపోతుంది. రైట్. రాజు, చెకింగ్ చేయండి. చూడండి, ఒక్క బండిని కూడా వదిలిపెట్టద్దు. త్వరగా. బండెందుకు ఆపేవరా? బాస్, ముందు ట్రాఫిక్ జామ్ అయింది. ఏ ఆగు.
అక్కడ ముందు ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది? అరే అక్కడ మన రాక్ స్టార్ అభి ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ రోడ్ షో జరుగుతుంది. అందరు ఫ్రీగా చూడటానికి వెళ్తున్నారు. అక్కడికి అందరూ గుంపులుగా వస్తున్నారు. ఏ ఇదిగో విను, ఈడేంటి ఇక్కడ? కావాలని వీడు పబ్లిక్ లో పాటలు వినిపిస్తున్నాడు, ట్రాఫిక్ జామ్ కావాలని. బాస్, మనం ఈ ట్రాఫిక్ లో పూర్తిగా ఇరుక్కుపోయాం. ముందుకి వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం. పది నిమిషాల్లో పోలీస్ ఫోర్స్ వస్తుంది. ఆ తర్వాత మీరు షో ముగించొచ్చు. ఏం చేస్తున్నా? అసలే కోడలు ఇంట్లో నుంచి మాయమైంది. మన అభి ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. నీకు టీవీ కావాల్సి వచ్చిందా? ఏం చేద్దామక్కా, ఎంతసేపు ఊరికే కూర్చుంటావు? అయినా బుర్ర ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలొస్తాయి. కాసేపు ఆధ్యాత్మిక ఛానల్ పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుందనిపించింది.
రాక్ స్టార్ రవి. మీరు ఎక్కడో ఒక చోట ఆయన్ని ఖచ్చితంగా చూసే ఉంటారు. ఒకసారి ఏదైనా లైవ్ కాన్సర్ట్ లో లేదా ఏదైనా మ్యూజికల్ ఛానల్లో. ఆయన తన రొమాంటిక్ పాటలు అలాగే తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పేరు తెచ్చుకున్నారు. కానీ ఇవాళ ఆయన ఏదైతే చేస్తున్నారో అది మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసుండరు. రియలీ ఇవాళ ఒక రాక్ స్టార్ ఏ స్టేజ్ మీద కాదు, పైగా తనకిష్టమైన ఫ్యాన్స్ మధ్యలో రోడ్డు మీద నిలబడి పర్ఫార్మ్ చేస్తున్నారు. అందుకే రండి చూద్దాం ఆయన ఈ అద్భుతమైన ప్రదర్శన. వీడు రోడ్డు మీద ఏం చేస్తున్నాడు? అయినా వీడు ప్రజ్ఞని వెతకడానికి వెళ్ళాడు కదా. చూడండి అభి ఏం చేస్తున్నాడో, రోడ్డు మీద కాన్సర్ట్ చేస్తున్నాడు. అత్తయ్య, ప్రజ్ఞ అచ్చుకి ఇంతవరకు ఏమీ తెలియలేదు. మనమే ప్రజ్ఞ కోసం ఇంత బాధపడుతుంటే. అత్తయ్య, అక్కడ అభి వాళ్ళ నానమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఫోన్ చేసి కనుక్కుందా ఆవిడ పరిస్థితి ఏమిటో. అవునవును, నేను పూర్ణిమకి ఇప్పుడే చెప్తాను. పూర్ణిమ ఒకసారి అభి వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేయమ్మా. వెంటనే చేయమ్మా. అత్తయ్య, నేనైతే మర్చిపోయాను. పెద్దమ్మా ఇవ్వమ్మా. ఒక నిమిషం. హలో, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. చెప్పు, ఏమైంది? బావగారు టీవీలో పెద్దమ్మ టీవీలో బావగారి కాన్సర్ట్ వస్తుంది. ఆయన రోడ్డు మీద పర్ఫార్మ్ చేస్తున్నారట. పెట్టి ఏ ఛానల్లో వస్తుందో. అత్తయ్య, తను అభినే. మన ప్రజ్ఞ కనిపించలేదు. ఆయన అలా రోడ్డు మీద కాన్సర్ట్. అసలు నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్య. Are you guys having a good time? I can't hear you. Do you want some more? ఏదో ఒకటి త్వరగా చేయాలి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. హే, దీనికి వెంటనే బుర్కా వేసి తీసుకురండి. వెళ్ళండి. బుర్కా అందరి ముందు నుంచి దీన్ని సేఫ్ గా తీసుకెళ్ళాలి కదా. కానీ తను స్పృహలో లేదు. అదైతే ఇంకా మంచి విషయం కదా. మరీ ఎక్కువ బలవంతం చేయాల్సిన అవసరం ఉండదు. అసలే ఇది అతిగా వాగుతూనే ఉంటుంది. అలాగే వినండి, ఒకవేళ ఎవరైనా అడిగితే ఇది పేషెంట్ అని వాళ్ళతో చెప్పండి. దాంతో వాళ్లే దారిస్తారు. అర్థమైందా? తీసుకెళ్ళండి. This is the last song for the day. ఎస్, నా ట్రిక్ పనిచేసింది. డోరేసి, Fugi! Fugi!
పొగి వెళ్ళండి ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళాలి. అన్నీ ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నాడు అర్థం కావడం లేదు. ఇలా నడి రోడ్డు మీద ఎవరైనా కాన్సెప్ట్ చేస్తారా? ప్లానింగ్ ఏమీ లేదు, సెక్యూరిటీ లేదు. అన్న ఏమనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఆలియా నాకు అనిపిస్తుంది అభి రోడ్ మీద ఏదైతే కాన్సెప్ట్ చేశాడో దానికి ఎక్కడో ఒక కిడ్నాపింగ్ తో కనెక్షన్ ఉందని. బికాజ్ అభి ఏమీ ఆలోచించకుండా ఏదైనా చేస్తాడని నాకు అనిపించడం లేదు. సరే అన్నయ్య ఏమైనా అనుకోని ఇలా ఎవరైనా చేస్తారా అసలు? కానీ ఆ కార్పొరేటర్ ఎంత వెర్రివాడంటే తనంతట తానే పట్టుబడిపోతాడు. తనతో పాటుగా మనల్ని కూడా ఇరికించేస్తాడు. ఎవరు ఎవరు మిమ్మల్ని ఇద్దరిని ఇరికించాలనుకుంటున్నారు? అది నేను తనుతో అంటున్నాను. చూడు, నేను తనకు ఒక యాడ్ కాంట్రాక్ట్ ఇప్పించాను. ఇక ఇప్పుడు తనకు ఇంకో కాంట్రాక్ట్ వచ్చేసరికి మరి తనిప్పుడు నేను తెచ్చిన కాంట్రాక్ట్ చేయలేనంటోంది. మరి ఇప్పుడు తను ఆ యాడ్ చేయలేకపోతే అప్పుడు మేమిద్దరం ఇరుక్కుపోతాం కదా. అవును. అయినా నానమ్మ, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీకు ఏదైనా పనుందా? అరే, అసలు నేను ఇక్కడికి వచ్చిన సంగతి మర్చిపోయాను. అంటే అక్క మిమ్మల్ని ఇద్దరిని రమ్మంటుంది. మేము వచ్చేస్తాం. త్వరగా రండి. సరేనమ్మా. నానమ్మా, నానమ్మ నువ్వు బానే ఉన్నావు కదా? నానమ్మ రిలాక్స్ నానమ్మ, నేనున్నానుగా. ప్రజ్ఞని ఇంటికి తీసుకురా నాన్న. హలో అని నువ్వేం చేస్తున్నావు? అలా నడి రోడ్డు మీద కాన్సర్ట్స్ చేస్తారా ఎవరైనా? ప్లానింగ్ ఏమీ లేదు, సెక్యూరిటీ లేదు. ఒకవేళ నీకు ఏదైనా జరిగిందంటప్పుడు అయినా నువ్వు ఇదంతా ఈ టైంలో చేస్తున్నావేంటి? అసలే అక్కడ ప్రజ్ఞావతి. ఆలియాని నా షో ఎందుకు చేశానంటే దాంతో ఆ కిడ్నాపర్స్ ని ఈ ఊరు నుంచి బయటకు వెళ్లకుండా ఆపొచ్చని. అనయ్య, ఆ కిడ్నాపర్ దొరికిపోయాడా మరి? ఆలియా నేను ప్రెగ్నెంట్ కనిపెట్టాను. నేను తనకు చాలా దగ్గరికి వెళ్ళాను, కానీ నేను తనని కాపాడలేకపోయాను. అలాగే అనయ్య, నువ్వు ఎవరైనా కిడ్నాపర్ని చూసావా మరి? ఐ మీన్ ఇదంతా ఎవరు చేస్తున్నారో, దీని అంతటి వెనుక ఎవరున్నారో ఏమైనా తెలిసిందా? ఆలియా, మేము ఒక కిడ్నాపర్ని పట్టుకున్నాం. ఇప్పుడు వాడి ద్వారా మిగిలిన కిడ్నాపర్స్ ఆచూకీ కనపడతా. ఐ విల్ ట్రేస్ ఎవ్రీవన్. నేను ఎవరిని వదిలిపెట్టను. అనయ్య నువ్వు చాలా స్ట్రెస్ అవుట్ చేస్తున్నావు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు చాలా త్వరగా ఇంటికి వచ్చేసాయి. టీవీలో నీ రోడ్ సైడ్ కాన్సర్ట్ చూసి నానమ్మ కూడా చాలా బాధపడుతోంది. నీకు తెలుసు కదా, నువ్వు తప్ప ఆవిడ ఇంకెవరు సమాధానించలేరు. సో ప్లీజ్ కమ్ హోమ్ ఫాస్ట్ అన్నయ్య. ఆలియా, నేను కాసేపట్లో వస్తున్నాను. యా అన్నయ్య. వెహికల్స్ ఇక్కడే ఉంచండి. ట్రక్ ని జాగ్రత్తగా దాచేయండి. తర్వాత మనం పారిపోవడానికి పనికొస్తుంది. పారిపోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యి, మా ఆయన నుంచి తప్పించుకోలేవు. అనాల్సింది నేను ప్రజ్ఞ గారు. తమరి మొగుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నన్నేమీ పట్టుకోలేకపోయాడు. చూడలేదా నువ్వు? మొత్తం పబ్లిక్ కళ్ల ముందు నుంచి నిన్ను ఎగరేసుకొచ్చేశాను కదా. వాడేం చేయలేకపోయాడు. అలాగే ఒక విషయం చెప్పరా, నేను తనకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఏం పాడతాడు వాడు, అద్భుతం. కానీ కేవలం వాడి గొంతే బాగుంటుంది, మనసు కాదు. నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఆయన నుంచి దూరంగా తీసుకొచ్చానన్నా? నీకసలేమీ తెలీదు. ఆయన క్షణక్షణం నాకు దగ్గరగా వస్తున్నారు. ఇక ఆయన నన్ను ఒక్కసారి కనిపెట్టారంటే అప్పుడు ఆయన నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీ బుర్రా పనిచేయదు, పారిపోవడానికి నీ కాళ్ళు రావు. అలాగా? వాడు నేను కాపాడడానికి వచ్చేస్తాడనుకుంటున్నావా? విచిత్రంగా ఉంది కదా ప్రజ్ఞ గారు. ఈ ప్రేమ కూడా చిత్రమైంది, అవునా? మనిషికేం అర్థం కాదు, ఏది తప్పో ఏది ఒప్పో. కానీ చూద్దాం ప్రజ్ఞ గారు, నీ అదృష్టం ఎలా ఉందో ఏంటో. ఇదిగో ఇదే నీ అదృష్టం ప్రజ్ఞ గారు.
ఇది చెప్తుంది నీ మొగుడు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడో లేదో.